హలో గైస్, ఈ వీడియోలో మనం గుడ్ రివర్సల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ అయిన స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫైన్ ఆర్గానిక్స్ గైస్. కొంత పెద్ద స్టాక్ అయినా సరే మంచి స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనకి ఈ పర్టికులర్ స్టాక్లో కనిపించింది అనమాట. లాస్ట్ 3 days బట్టి ఆల్మోస్ట్ 4500 లెవెల్స్ దగ్గర నుంచి మంచిగా మూమెంట్ ఇచ్చింది. ప్రీవియస్గా కూడా ఎప్పుడైతే స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిందో ఆ తర్వాత కొంత సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా అనేది క్లోజింగ్ ఇస్తుంది అనమాట. అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ రివర్సల్తో పాటు మనకి మంచి బ్రేక్అవుట్ కూడా ఇచ్చిందనమాట. 4800-850 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రీవియస్గా కొంత రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ రీజన్ మనకి ఈరోజు బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ కనిపించింది. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక 4850 పైన ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. 5000 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 5000, 5250 లెవెల్స్ దాకా కూడా మనకి అప్ సైడ్ మొమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 5500 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ బయర్స్ అనేవాళ్ళు స్టాక్లో కనిపిస్తుంది అనమాట. 4500 బిలో మనం ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫైన్ ఆర్గానిక్స్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి అనంతరాజ్. అనంతరాజ్లో కూడా స్లైట్గా రివర్సల్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ప్రీవియస్గా మనకి కంటిన్యూస్ ఫాల్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. బట్ మనకి 600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. బట్ లాస్ట్ 3 days బట్టి కూడా మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండడం వల్ల మనకి రివర్సల్ వచ్చింది. అంతేకాకుండా రివర్సల్తో పాటు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే 550 ఉందో ఆ రీజన్ ఈరోజు మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. 550 పైన సస్టైన్ అయితే కనుక మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మినిమం 600 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 590 నుంచి 600 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. అది మనకి టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 600 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 635 లెవెల్స్ మనకి సెకండ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఇది మనకి అనంతరాజ్ అనమాట. దీంట్లో కూడా మంచి రివర్సల్ అనేది కనిపించింది లాస్ట్ 3 days బట్టి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెరిటేజ్ ఫుడ్ గైస్. హెరిటేజ్ ఫుడ్లో కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం కనిపించింది. కొంత ఫాల్ తర్వాత మళ్ళీ కూడా సేమ్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ అనేది క్లోజ్ ఇచ్చింది అనమాట. ప్రజెంట్ అయితే కనుక 487 ఉంది. బెటర్ వెయిట్ చేయండి. 500 బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. ఎందుకంటే 500 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది స్టాక్. ఈ రీజన్ బ్రేక్ అవ్వనండి. స్ట్రాంగ్ రివర్సల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి 450 నుంచి 490 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. బట్ వెయిట్ ఫర్ 500 బ్రేక్అవుట్. 500 బ్రేక్ అయిన తర్వాత మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు మనం 440 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సామాన్ క్యాపిటల్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి రివర్సల్ వచ్చింది. ఈరోజు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉన్న వల్ల మేజర్ బ్రేక్అవుట్ ఏదైతే 130 రీజన్, 130 నుంచి 135 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. ఎప్పుడైతే మనకి స్టాక్ 12 to 15% దాకా కూడా ర్యాలీ ఇస్తుందో స్లైట్ బాటమ్ అవుట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కూడా పైకి వెళ్తుంది అనమాట. ఫర్దర్గా పడియండి. 135 పైన క్లోజింగ్ ఇస్తే రేపు అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 120 సపోర్ట్, లేదనుకుంటే 125 బిలో ఎస్ఎల్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. 150, 160 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ రీజన్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు అబ్జర్వ్ చేయండి. ఏమైనా కొంత ఫాల్ అవుతుంటే కనుక 135 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐటీడీసీ సిమెంట్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ మనం 650 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ చేసాం. స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక వెళ్తుందని చెప్పుకున్నాం. కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది. ఫర్దర్గా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఇది ఫర్దర్గా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. కొంచెం అబ్జర్వ్ చేసి వెయిట్ చేయండి. ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ 800 to 825 రీజన్ దాకా వెయిట్ చేసి అక్యూములేట్ చేసుకోండి. ఈ రీజన్ ఈ రోజే బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్లో పాజిటివ్ ఉండడం వల్ల లేదు పడుతుంటే కనుక వెయిట్ ఫర్ దిస్ లెవెల్. లేదు అనుకుంటే పాజిటివ్ ఉంటే 850 పైన సస్టైన్ అయితే కనుక మనం వెంటనే అక్యూములేట్ చేసుకోవచ్చు. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉందన్నమాట. ఈవెన్ 900, 950 ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇది మనకి ఐటీడీసీ సిమెంట్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ చాలామంది ఈరోజు అడుగుతుంది. నెట్వర్క్ 18 స్టాక్లో స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనకి ఈరోజు కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేస్తే కనుక 58 ప్రీవియస్ రెసిస్టెన్స్ రీజన్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ 57 నుంచి 58 రీజన్ టెస్ట్ చేసింది అనమాట. చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్లో యాడ్ చేసుకోవచ్చు అని. స్మాల్ స్టాక్స్ ఎప్పుడు కూడా రిస్క్ అనమాట. బట్ అబ్జర్వ్ చేయండి. రేపు ఏమైనా సరే ఈ రీజన్ పైన 58 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. హెవీ టార్గెట్స్ కాకపోయినా 65, 68, 70 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 50 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 58 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి నెట్వర్క్ 18 అనమాట. ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే స్ట్రాంగ్ రివర్సల్స్ వచ్చే. ఫైన్ ఆర్గానిక్స్ మంచి స్టాక్ బట్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. అనంతరాజ్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది. ఈ రీజన్
పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెరిటేజ్ ఫుడ్లో కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, బట్ వెయిట్ ఫర్ 500 బ్రేక్అవుట్, 500 నియర్ బై రెసిస్టెన్స్. మనం ఎప్పుడు రౌండ్ నెంబర్కి బిలో ఎప్పుడు కూడా బై చేయకూడదు, రౌండ్ నెంబర్ పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే సామాన్ క్యాపిటల్ కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, రివర్సల్ వచ్చి బ్రేక్అవుట్ కూడా కనిపించింది అనమాట. 135 పైన రేపు సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐటీడీ సిమెంట్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సో నెట్వర్క్ 18 అనమాట. నెట్వర్క్ 18 కూడా ఈరోజు స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది, అరౌండ్ 52 రీజన్ దగ్గర రివర్సల్ అనేది కనిపించింది అనమాట. ఇది మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఫర్దర్గా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే చాలామంది రివర్సల్ స్టాక్స్ గురించి చెప్పమని అడిగారు అనమాట. సో ఈ వీడియోలో ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి గైస్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.